హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. క్రితం వీడియోలో మనం అసలు ఈ న్యూమరాలజీ అనేది ఇంగ్లీష్ వారిదా తెలుగుదా అనే వివరణని మనం చూసాం. అయితే ఇప్పుడు అసలు ఈ న్యూమరాలజీ అనేది మనుషుల పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, అసలు ఈ న్యూమరాలజీ వేరా ఆస్ట్రాలజీ వేరా, ఈ సందేహాలు మన కస్టమర్స్లో కొంతమంది ఫోన్లు చేసి అడగటం జరిగింది. వాటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా ఆస్ట్రాలజీ వేరు, న్యూమరాలజీ వేరు, ఇంకొక లోషు గ్రిడ్ వేరు ఇలా కాదండి. ఉన్నది ఒకే ఒక శాస్త్రం అండి, అది ఆస్ట్రాలజీ అంతే. అయితే ఏ శాస్త్రమైనప్పటికీ మనం ఎప్పటికప్పుడు దానిలో అప్డేట్ అనేది జరుగుతూ ఉండాలి. మనం ఇప్పుడు ఒక మొబైల్ తీసుకున్నాం, సాఫ్ట్వేర్ ఉంటుంది. ఏం జరుగుతుంది, 3 నెలలకు ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటుంది ఆ సాఫ్ట్వేరు, అంతే. అలాగే శాస్త్రం కూడా అంతే, ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ అప్డేట్లో భాగమే దాని తర్వాత వచ్చిన కేపీ ఆస్ట్రాలజీ, దాని తర్వాత వచ్చిన ఇప్పుడున్నటువంటి న్యూమరాలజీ. అయితే ఆస్ట్రాలజీ, కేపీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఈ మూడింటి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. ఒక న్యూమరాలజిస్టు ఒక పర్సన్ అవ్వాలంటే ఆ పర్సన్ ఆస్ట్రాలజర్ అయి ఉండాలి, కేపీ ఆస్ట్రాలజర్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే న్యూమరాలజిస్ట్ అయి ఉండాలి. అతనే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కస్టమర్ వచ్చినప్పుడు అతని యొక్క రాశి చక్రం ఏంటి, అతని యొక్క రాశి ఏంటి, లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి, వింశోత్తరి దశ ఏంటి, ప్రస్తుత దశ ఏంటి, ఇండెక్స్ ఆర్పి ఏంటి, జన్మ వైబ్రేషన్ ఏంటి, ఇలా అంటే ఏమైనా దోషాలు ఉన్నాయా, బలమైన దోషాలు అని ఇలా పర్టిక్యులర్గా చూడటానికి వీలవుతుంది. ఓకే, సో మీరు ఆస్ట్రాలజీ వేరు, కేపీ ఆస్ట్రాలజీ వేరు, న్యూమరాలజీ వేరు అనుకోవద్దు. మొత్తం ఒకటే, అదే ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీకి కొనసాగింపు, ఎక్స్టెన్షన్ కేపీ ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీ కేపీ ఆస్ట్రాలజీకి కొనసాగింపు న్యూమరాలజీ. సో ఈ మూడు తెలిసిన వ్యక్తే న్యూమరాలజిస్ట్. మన 2 తెలుగు రాష్ట్రాలలో అలా ఎవరు ఉండరు, నన్ను మాత్రం మీరు అలా చూడగలరు. ఇది నేను గర్వంగా చెప్పట్లేదు, వినయంగా చెప్తున్నాను, ఎందుకంటే మీ టైం వేస్ట్ కాకూడదని. ఓకే, దీని గురించి ఇంకా పెద్ద టాపిక్ ఉంటుంది, అది ఒక వీడియోలో మీకు వివరించే ప్రయత్నం, పిన్ టు పిన్ వివరించే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే టచ్ చేశాను. ఇప్పుడు మెయిన్ విషయం ఏంటంటే అసలు ఈ యొక్క న్యూమరాలజీ అనేది ఎలా పనిచేస్తుంది ఈ భూమి మీద ఉన్నటువంటి జీవరాశి మీద అనేది ఇప్పుడు చూద్దామండి. మనకి తెలుసు ఈ భూమి అనేది అంతరిక్షములో ఒక తాడు లాంటి ఆధారం కూడా లేకుండా వ్రేలాడుతున్నటువంటి ఒక బంతి లాంటిది. దీని మీద మనందరం జీవరాశి అంతా ఎలా జీవించగలుగుతుందంటే కేవలం గురుత్వాకర్షణ శక్తి ద్వారా మరియు ఈ అంతరిక్షములో ఉండేటువంటి శాటిలైట్స్, స్వాభావిక శాటిలైట్స్, వాటినే గ్రహములు అంటారు, వాటినే మనం నవగ్రహములు అంటాం. ఆ నవగ్రహాల ద్వారా జరుగుతుంది, వాటి యొక్క ఆకర్షణ ద్వారా జరుగుతుంది. ఓకే, అయితే నవగ్రహాలు అనేవి సైన్సా, దేవుళ్ళ అంటే గాడ్సా అనేది ఒక టాపిక్. ఆ టాపిక్ కూడా మీకు వివరిస్తాను ఒక వీడియోలో. ఇప్పుడు ఇది మనం నివసిస్తున్న భూమి అనుకుందామండి. ఈ లైను ఇది ఆకాశం అనుకుందామండి. అంటే ఇదంతా ఇక అంతరిక్షం ఉంటుందన్నమాట. దీనిలో ఇక్కడ మన ఆకాశం దగ్గర ట్రోపో, స్ట్రాటో, ఐనో అని 3 ఆవరణలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఒక కేబుల్ నెట్వర్క్ వాళ్ళు కేబుల్ టీవీ స్టార్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే వీరి ద్వారా ఒక కృత్రిమ శాటిలైట్ ఇక్కడికి పంపించుకుంటారు, కృత్రిమ ఉపగ్రహం. అప్పుడేం చేస్తారు, వీరు జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రాం చేసినప్పుడు దీన్ని ట్యూన్ చేసి ఇక్కడికి పంపిస్తారు. అది అణుధైర్య తరంగ రూపములో ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ నుంచి ఈ యొక్క ట్రోపో, స్ట్రాటో, ఐనో ఆవరణలు దాటుకొని భూమి మీద ఉన్నటువంటి ఏదైనా ఒక హౌస్లో ఉన్న యాంటీనా లేదా సెటప్ బాక్స్ ద్వారా స్వీకరించబడి మీ ఇళ్లలోని టీవీలు మొత్తం కూడా ఆన్ అయ్యి ఆ ప్రోగ్రాం వస్తుంది. ఒక్కో చోట ఇక్కడ లైవ్ జరుగుద్ది.
ఈ లైవ్ విత్ ఇన్ సెకండ్స్లో వస్తుంది. కారణం ఏంటంటే ఇక్కడ ఈ అణుధైర్య తరంగాల యొక్క వేగం ఎలా ఉంటుందంటే ఒక సెకండ్లో 1,00,000 వంతు ఉంటుంది. ఒక సెకండ్ అంటేనే మనం కన్ను మూసి తెరిచేలోపు ఆ సెకండ్లో కూడా 1,00,000 వంతు ఊహించుకోండి. మానవ మెదడు గుర్తించలేనంత స్పీడ్ అనమాట. అందుకే అది మనకు అర్థం అవ్వదు. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది, ఇక్కడ నుంచి ఈ యొక్క శాటిలైట్ నుంచి ట్రోపోస్టాట్ ఆవరణ దాటుకొని ఈ యొక్క సెటప్ బాక్స్ ద్వారా మనకి వినిపిస్తుంది. ఇది రియల్, ఇది మనందరికీ తెలుసు. మీరు చెప్పండి, దీంట్లో ఏదన్నా దైవశక్తి ఉందా? ప్లీజ్ అర్థం చేసుకోండి, దీనిలో ఏదైనా దైవశక్తి ఉందా? నేను దేవుడు లేడు అనడం లేదు, గుర్తుంచుకోండి, దేవుడు ఉన్నాడు. కానీ పర్టిక్యులర్ ఈ పనిలో ఎక్కడైనా దైవశక్తి ఉందా? నో, లేదు. ఓన్లీ సైంటిఫిక్ వెర్షన్. ఇదే సైంటిఫిక్ పాయింట్ మీద జీవరాశి మొత్తం జీవిస్తుంది. మరి ఇక్కడ ఈ యొక్క కేబుల్ నెట్వర్క్ వెళ్ళడానికి వీళ్ళకి కృత్రిమ శాటిలైట్ ఉంది. మరి మనకేముంది? స్వాభావిక శాటిలైట్లు ఉన్నాయి. ఏంటి అవి? రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, ఇలా కేతు, ఇలా 9 శాటిలైట్లు ఉన్నాయి. ఈ ప్రపంచంలోని జీవరాశి మొత్తం 9 రకాలే ఉంటారు. మనుషులు తీసుకుంటే మనుషులందరూ 9 రకాలే ఉంటారు. 1వ సంఖ్యలు, 2వ సంఖ్యలు, 3వ సంఖ్యలు, 9వ సంఖ్య వాళ్ళు. వాళ్ళల్లో సబ్ లెవెల్స్ ఉంటాయి. మరలా డెస్టినీని బట్టి 9 9 81. అక్కడి నుంచి సబ్ లెవెల్స్ ఉంటాయి. 81 9 247. ఈ విధంగా విభజన ఉంటుంది. అయితే ఇక్కడ నేను నా ఫ్రెండ్ ఒక అతను చెన్నైలో ఉన్నాడు. చెన్నై, అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10 బర్త్ డేటు 10. ఇతనికి నేను హైదరాబాదులో ఉండి ఫోన్ చేస్తున్నా. నా బర్త్ డేటు 25 అంటే 7. నేను 7వ సంఖ్య వ్యక్తిని, నా ఫ్రెండ్ 1వ సంఖ్య వ్యక్తి. నేను అతనికి ఫోన్ చేస్తున్నా. మరి నేను ఫోన్ చేసే వ్యక్తి యొక్క సంఖ్య 1 అంటే రవి, సూర్యుడు. ఇది శాటిలైట్, ఇది అతను ఫిక్స్డ్ శాటిలైట్. నేను ఫోన్ చేశా, హలో ఎక్స్ అనుకోండి, ఆ పేరు ఎక్స్ అన్న. వినపడింది అతనికి, వెంటనే వినపడింది. ఏం జరిగి ఉంటుంది? ఇప్పుడు మనం చూసాం. ఇదే పద్ధతి జరిగి తీరాల్సిందే. అంటే నేను చేసింది 1వ సంఖ్య వ్యక్తికి కాబట్టి నా దగ్గర నుంచి ట్యూన్ అయ్యేది రవికి వెళ్ళింది. రవి దగ్గర నుంచి ట్రోపోస్టాటో అయినాలు దాటుకొని ఎక్స్ అనే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. ఇదంతా కన్ను మూసి తెరిచేలోపు కాలంలో 1,00,000 వంతులో జరిగింది. అక్కడే కాదు, ఇప్పుడు నా ఎదురుగా నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు ఈ రూమ్లోనే. హాయ్ ఎక్స్ అన్నాను. హాయ్ ఎక్స్. అణుధైర్య తరంగాలు వెళ్తున్నాయి, ప్రయాణించినాయి. ఎక్కడికి వెళ్ళాయి? అతని దగ్గరికి వెళ్ళాయి. మరి అతని దగ్గర సెటప్ బాక్స్ ఏముంది? బ్రెయిన్. సెటప్ బాక్స్ కాదు, బ్రెయిన్ అనేది సెటప్ బాక్స్లా పనిచేస్తుంది. చేరింది అతనికి. ఏం వినపడుతుంది? అతనికి హాయ్ అని వినపడుతుంది. ఇక్కడ ఒక్క 2 మూరల దూరంలో ఉన్న వ్యక్తికి అదే పని, అంత దూరంలోకి అదే పని. ఇక్కడ అతనికి వినపడుతుంటే ఏం జరిగింది? అతని యొక్క శాటిలైట్ రవికి వెళ్ళింది. అక్కడి నుంచి అతని యొక్క బ్రెయిన్ స్వీకరించింది. ఇప్పుడు ఇతని పేరు గనక పాజిటివ్లో ఉంటే నేను ఎక్స్ అని పిలిచే కొంది అతనికి పాజిటివ్ స్ప్రెడ్ అవుద్ది. అతని పనులన్నీ ఏ క్లాస్ జరుగుతుంటాయి. అదే నెగిటివ్ ఉంది, నేను ఎక్స్ అని పిలిచే కొంది ఏమవుతుంది? అతను డౌన్ ఫాల్ అయిపోతాడు. అలాగే మన ఇంట్లో మన పిల్లల్ని మనం అమ్ము అని ముద్దుగా పిలుచుకుంటాం, నాని అని పిలుచుకుంటాం, బుజ్జి అని పిలుచుకుంటాం. నెగిటివ్ ఉంది అందులో. మనమేమనుకుంటాం? ప్రేమగా పిలుస్తున్నాం అనుకుంటాం. నెగిటివ్ ఉంది. అమ్ము 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 అమ్ము. ఇక్కడ బాగానే ఉంటుంది. ఎందుకు? చిన్నపిల్లలు, మనదేగా బాధ్యత. రేపు వాళ్ళు సెటిల్ అవుతారు, ఇండివిడ్యువల్ లైఫ్ కొనసాగిస్తారు, మ్యారేజ్ చేసుకుంటారు. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా అన్నటువంటి అమ్ము 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 అన్నవి కూడా వాళ్ళ మీద డిజెస్ట్ అయిపోతాయి. సో ఇంత చర్య జరుగుతుంది. ఇంత చర్య జరిగినప్పుడు మీ నేమ్ అనేది ఒక మంత్రంలాగా పనిచేస్తుంది. మనం ఓం నమ శివాయ అంటూ కొన్ని లక్షల సార్లు అంటారు. అన్నప్పుడు ఏమవుతుంది? విశ్వానికి కనెక్ట్ అయ్యి విశ్వం నుంచి వారికి ఏమవుతుంది? మంచి వెలుగు వస్తుంది.
మరి మన పేరు అంతే. మీరు మీ పిల్లల్ని పిలుస్తున్నారు, వాళ్ళ దాంట్లో పాజిటివ్ లేదు, మీరు వాళ్ళని కిల్ చేస్తున్నట్టే. ఓకే, ఈ విధంగా ఇదే టాపిక్ గురించి మరోసారి ఇంకా చాలా బ్రాడ్గా చెప్పుకుందామండి. ఎవరికైనా సరే డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకొని అప్పుడు మాత్రమే మీరు నేమ్ కరెక్షన్ చేసుకొని మంచి బ్రైట్ఫుల్గా ఉండేటువంటి ఫ్యూచర్ని అందుకోండి. అలాగే నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి, వివరాలు తెలుసుకోండి. అందరూ కూడా ఇది ఒక సైంటిఫిక్ విజ్ఞానం